మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 5 days ఏంజల్స్ వర్క్షాప్ జరుగుతుంది. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఆర్కేంజల్ రాఫిల్. ఆ ఏంజల్ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం వచ్చారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఆత్మ బంధువులందరూ ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైతే జూమ్ లో వింటున్నారో వాళ్ళకి, మరియు ఆ తర్వాత మన రికార్డింగ్ ఎవరైనా చూస్తే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం. అండ్ వండర్ఫుల్ విజ్డమ్ ఇక్కడ మనం అంతా పంచుకుంటున్నాం మాస్టర్స్. ఈ అన్నిటికీ కారణమైన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్, మనం ఈ మధ్యన ఏంజల్స్ మరియు ఆర్క్ ఏంజల్స్ గురించి తెలుసుకుంటున్నాం. మీకు బేసిక్ గా తెలిసి ఉంటుంది ఏంజల్స్ అంటే ఎవరు, ఆర్క్ ఏంజల్స్ అంటే ఎవరు అని. కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినట్టుగా నేను మీతో షేర్ చేస్తానండి. సో ఏంజల్స్ అనగా ఎవరు అనే ఒక మాట మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మనం ఇది తెలుసుకుంటున్నాము, మనం ఇక్కడ జ్ఞానం పంచుకుంటున్నాం మాస్టర్స్. అంటే ఏ విషయం గురించి అయినా ఏదైతే నాకు తెలుసో నేను ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. సో ఏంజల్స్ ఎవరబ్బా అంటే, కొత్తగా ఏంటండి ఇది ఏంజల్స్ అని. సో కొత్తగా ఏం కాదండి. ఇన్ని రోజులు మనం ఎవరినైతే దేవతలు అన్నామో, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఫంక్షనింగ్ చూసుకోవాలి కదండి. సో దేవతలు అన్నాము, 1,000,000 దేవతలు అన్నాం కదా. సో అందులో ఎంతమంది ఏంజల్స్ ఎంతో స్ట్రాంగర్ ఉంటాయి. అందులో వాళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి. ఎక్కువగా డ్యూటీస్ తీసుకొని వచ్చిన వాళ్ళు, కొంచెం తక్కువ డ్యూటీస్ చేసేవాళ్ళు, కొందరు ఓన్లీ సర్వీస్ కోసం ఉంటారు. సో అలా సర్వీస్ కోసం ఉండేవి ఏంజల్స్ అన్నమాట. ఆ శక్తులు, ఆ ఎనర్జీస్ అవి పుట్టవు, చావు. వాళ్ళకి పుట్టక లేదు, చావు లేదు. అవి ఎప్పటికీ ఉంటాయి సర్వీస్ లో. ఎవరికి సర్వీస్ చేస్తున్నాయి అంటే, యూనివర్స్ లో ఎవరెవరైతే ఇక్కడ సృష్టించబడ్డారో వాళ్ళందరికీ సర్వీస్ లో ఉంటారు. యానిమల్స్ కి కూడా ఏంజల్స్ ఉంటాయి, అండ్ మనుషులకు కూడా ఏంజల్స్ ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి తోడుగా ఉండి వాళ్ళ సోల్ జర్నీ, అంటే మనం ఉండేది సోల్ కదండి, మనకి సోల్ జర్నీయే ఉండేది, ఫిజికల్ బాడీ జర్నీ కాదు. ఆ సోల్ జర్నీలో ఎప్పటికీ ఒక సపోర్టివ్ లాగా, మీకు ఒక ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడంటే ఎలా అండి, మీకు సపోర్ట్. మీరు ఇంకా వాళ్ళతో ఎంత పని తీసుకుంటారు, ఎలా వాళ్ళని ఉపయోగిస్తారో అది మీ సామర్థ్యం. అలాగే ఏంజల్స్ ఉంటారు. వాళ్ళు ఉన్నా మీరే అంట్లు నేనే తోముతానులే, తను ఉందా లేదా అన్నట్టుగా మీరు మీ పనులు మీరే చేసుకుంటే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు. వాళ్ళకేముందండి, వీళ్ళు చెప్తే చేయడం అంతే. సో అలా ఏంజల్స్ అండి. మీరు అడిగితే సహాయం చేస్తారు, చెప్తే ఏదైనా పని చేస్తారు, హెల్ప్ గైడెన్స్ అడిగితే చేస్తారు. చెప్పకపోతే ఊరికి ఇలా చేతులు కట్టుకొని పక్కనే నిల్చొని ఉంటారు, వెయిటింగ్ లో ఉంటారు. సో ఏంజల్స్ గురించి తెలుసుకున్నామంటే, సమయం వచ్చినప్పుడు దానికి తగ్గినట్టుగా మనం హెల్ప్ అడగొచ్చు. ఎవరైనా చెప్తే బాగుంటుంది, ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది, ఎవరు తోడుగా ఉంటే ఎంత బాగుంటుందో అలా అనుకుంటాం కదండి. ఉన్నారండి మన చుట్టుపక్కల ఎనర్జీస్, వాళ్ళని మనం ఏంజల్స్ అంటున్నాం. ఇక్కడ ఆర్క్ ఏంజల్స్ వర్డ్ కూడా మీరు విన్నుంటారు. సో సరే, అయితే ఏంజల్స్ మరి ఆర్క్ ఏంజల్స్ కి తేడా ఏంటి అని చూస్తే, ఏంజల్స్ అయితే చెప్పిన పని చేయడానికి ఉంటారు, చెప్తేనే చేస్తారు, అడిగితేనే చెప్తారు. ఆర్క్ ఏంజల్ సీనియర్, సెకండ్ ర్యాంక్ అన్నమాట. ఆ దేవుడు, ఆ సృష్టికర్త ఎవరైతే అంత పవర్ఫుల్ గా ఉన్నాడో వాడికన్నా నెక్స్ట్ అన్నమాట. ఆ దేవుడి కన్నా నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళని సెకండ్ ర్యాంక్ గాడ్ అనొచ్చు, లేదా ఏంజల్స్ హెల్పర్ అనొచ్చు. అవి కొంచెం వాళ్ళ కింద మళ్ళీ టీమ్స్ ఉంటాయి. అందుకే వాళ్ళకి కొంచెం అథారిటీస్ ఎక్కువగా. ఒక్కసారి చెప్పి వదిలేస్తే అయిపోయింది, వాళ్ళు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎప్పటికీ తోడుగా ఉండి ఎప్పటికీ హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క ఏంజల్, అంటే డ్యూటీ కదండి. మీరు సర్వీస్ లో తీసుకోవడానికి కూడా వంట పని వచ్చిన వాళ్ళకే వంట పని ఇస్తారు, కుకింగ్ ఇస్తారు. క్లీనింగ్ చేసే వాళ్ళకి క్లీనింగ్ జాబ్ ఇస్తారు. సెక్యూరిటీగా బలిష్టంగా ఉంటే వాళ్ళని సెక్యూరిటీగా పట్టుకుంటారు.
ఇంకా ఒకతను ఉంటాడు అన్నీ చూసుకోవడానికి. అలా వాళ్ళు ఆర్కేంజెల్స్. అన్ని పనులు చేసే వాళ్ళ మీద వాళ్ళుంటారనమాట. సో, ఆర్కేంజెల్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఆర్కేంజెల్ మైకల్ అలాంటి వాళ్ళు రఫేల్ కూడా ఆర్కేంజెల్ అండి. సో, ఈరోజు ఆర్కేంజెల్ రఫేల్ గురించి తెలుసుకుంటున్నాము. సో, ఇప్పుడు తెలుసుకోండి. రఫేల్ ఏం చేస్తారు? ఆయన ఒక్క పని చెయ్యరు. హి ఈస్ దేర్ టు గివ్ యూ హీలింగ్. సో, రఫేల్ ఈస్ ఎన్ ఆర్కేంజెల్. ఎవరైతే మనను హీల్ చేస్తారు. వీళ్ళ గురించి ఎక్కువగా ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ అంటే ఎక్కువగా ఇది ఇంగ్లీష్ పదం గాబట్టి ఇవి మీకు ఎక్కువగా బైబిల్‌లో చూడడానికి దొరుకుతాయండి. ఇప్పుడు మన వినాయకుడు, ఆంజనేయుడు అంటే మన పురాణాల్లో కదా కథలుంటాయి. వేరే బుక్స్‌లో మీకు అవి దొరకవు గదా! అలా అని ఇది మా దేవుడు, ఇది మాది కాదు అలా అనుకోవద్దండి. ఇవన్నీ ఎనర్జీస్. పేరు మార్చి మనం అంటూ ఉంటాం. నేను ఆహ్, మా ఊర్లో ఉన్నప్పుడు నన్ను సరోజా అని పిలుస్తారు. అదే నాకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు సరోజా అనడం కన్నా సరోజ్ అంటారు. తీసేస్తారు. సో, నేను మారానా? లేదు. ఇంకా కొందరు చాలా క్లోజ్‌గా ఉన్నారు. మా ఆయనే అనుకోండి. మా ఆయన నన్ను సరు అని పిలుస్తారు. సో, నేను మారానా? నేను అదే మనిషి కదా! సో, ఆ పర్సనాలిటీ చేంజ్ అవ్వదు. నాలో ఉండే క్యారెక్టర్ చేంజ్ అవ్వదు పేరు మారిస్తే. సో, ఇఫ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్కేంజెల్ రఫేల్. దీన్ని ఈవెన్ ఖురాన్‌లో కూడా ఇదే ఇలాంటి హీలింగ్ ఏంజెల్సే ఉన్నారు. అక్కడ ఆయన పేరు ఇస్రఫ్ ఇస్రఫిల్ అని ఉంది. సో, ఖురాన్‌లో ఇస్రఫిల్ అని ఉంది. బైబిల్‌లో వచ్చి రఫేల్ అని ఉంది. మన దాంట్లో మళ్ళీ అశ్విని కుమారులుంటారు. హీలింగ్ కోసం వాళ్ళని మనం మాట్లాడుకుంటాం. సో, పేరు మారుతాయి. అయితే వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేసే పని, వాళ్ళ క్యారెక్టర్ మారదు. సో, ఎవరండి ఈ ఆర్కేంజెల్ రఫేల్ అంటే ఎవరైతే మమ్మల్ని హీల్ చేస్తారో. సో, హీలింగ్ కలర్ ఈస్ ఆల్‌వేస్ గ్రీన్ అండి. సో, ఈ రఫేల్ అనే ఏంజెల్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. దీనికి వింగ్స్ ఉంటాయి. వింగ్స్ అంటే రెక్కలుంటాయి. ఏంజెల్స్ అనగా మనకు ఆ పిక్చర్‌లో రెక్కలున్నట్టుగా చూపిస్తారు. సో, ఆర్కాంజెల్ రఫేల్‌కు రెక్కలున్నాయి. అవి గోల్డెన్ కలర్‌తో. అంటే ఆయన శరీరం నుంచి అలాంటి గోల్డెన్ కాంతి వస్తూనే ఉంటుంది. ఆయన రెక్కలు కూడా గోల్డపు కాంతితో నిండి ఉంటుందన్నమాట. ఆయన మాత్రం గ్రీన్ కలర్‌లో ఉంటారు. మన ఫ్లైయర్‌లో కూడా మీరు చూడొచ్చు. సో, గ్రీన్ కలర్స్‌లో ఉంటాయి. గ్రీన్ ఈస్ ఫర్ నేచర్. నేచర్ ఈస్ ఫర్ హీలింగ్. సో, అలా అన్నమాట. ఏదైనా సరే ఇవన్నీ థెరపీస్ అండి. ఇవన్నీ సీక్రెట్స్. ఎక్కడైతే గ్రీన్ ఉందో అది హీల్ చేస్తుంది. సో, అది చెట్టుగా ఉంటే మిమ్మల్ని హీల్ చేస్తుంది. సో, అలా మనం ఈ విజ్డమ్ కోసం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అంతే. ఇది చూడండి ఎంత డీప్ సైన్స్ కదా! ఇది తెలుసుకోవడానికి మనం ఈ కలర్ ఏ కలరు, గోల్డ్ కలర్ అంటే ఏంటి, గ్రీన్ కలర్ అంటే ఏంటి ఇవి చూసుకుంటాం. ఇప్పుడు రఫేల్ వచ్చి తనకు గోల్డెన్ వింగ్స్ ఉంటాయని చెప్పాను. గోల్డెన్ అంటే ఏంటండి? అన్ని కలర్‌లో ఒక మహా ఎత్తైన కలర్ గోల్డ్ కదా! ఎక్కడి నుంచైతే గోల్డెన్ లైట్ వస్తా ఉంది అంటే అది డివైన్ లైట్. వైట్ లైట్ అండ్ గోల్డెన్ లైట్ ఆర్ డివైన్ లైట్. అంటే ఎవరికైతే ఫుల్ హెల్త్ ఉంటుందో, హెల్త్ ఈజ్ వెల్త్ ఎందుకన్నారంటే అది ఉంది అంటే ఇంక అయిపోయింది. వేరే విషయాలన్నీ పక్కన పెట్టొచ్చు. సో, థట్ ఈస్ వై ఆ రఫేల్‌కి గోల్డెన్ వింగ్. అంటే యూ విల్ గెట్ దట్ బ్లిస్. హెల్త్ ఉన్నవాడికి ఉండే బ్లిస్ దేనికి పోల్చలేము. ఎవరికైతే ఫుల్ హెల్త్ ఉంటుందో థట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అనొచ్చు. సో, ఇక్కడ ఈయనెవరు అని తెలుసుకుందాం. రఫేల్ అంటే ఎవరు? ఏంటి? సో, అలా అయితే ఎలా అండి? ఇప్పుడు పూజించే విషయం వస్తుంది. దేవుడి గురించి చెప్తే ఈ దేవుడిని ఎలా పూజిస్తే తను ఆనందిస్తారు? లేదా ఆయన నుంచి మనం ఎలా తీసుకోవాలి అనడం తెలుసుకుందాం. రఫేల్ అంటే ఆయన్ని ఎలా తలుచుకోవడం. అందరూ ఏంజెల్స్‌కి ఒక్కొక్క నంబర్‌తో కనెక్ట్ అవుతారండి. దాన్నే మనం ఏంజెలిక్ నంబర్ అంటాం. సో, ఎలా తెలుస్తుంది మనం ఆయనతో కనెక్ట్ అయ్యామా? ఆయన మాతో ఉన్నారు. నన్ను హీల్ చేయమంటే ఇప్పుడు హీలింగ్ గాడ్ అంటే, హీలింగ్ ఏంజెల్ అంటే నన్ను ఎలా హీల్ చేస్తారు? నాకు ఎప్పుడూ ఉంటుంది. నేనెప్పుడు ఆయనతో మాట్లాడితే ఆయన నన్ను హీల్ చేస్తారు అనే ఒక ప్రశ్న వచ్చిందనుకోండి. సో, ఎప్పుడంటే వాళ్ళెప్పటికీ మీ
ఆ స్థానంలో అందరూ ఏంజెల్స్ ఎప్పుడూ సర్విస్ కోసం ఉన్నారు. మీకు అనిపిస్తా ఉందనుకోండి. హీలింగ్ అంటే ఇక్కడ ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదండి. సిట్యుయేషన్స్, పరిస్థితుల్లో నుంచి కూడా హీలింగ్ అవుతాయి. మార్పులు వస్తే మనం హీల్ అవుతాం. శారీరకంగా, మానసికంగా లేదా పరిస్థితిలో కూడా హీల్ అవ్వడం. అంటే ఇప్పుడు మొన్న కరోనా లాంటివి వచ్చాయి. ఇంతకుముందు ప్లేగ్ లాంటివి వచ్చేవి. అంత పెద్ద పెద్ద రోగాలొస్తే ఊరంతా నాశనం అయిపోయేది. అలాంటప్పుడు హీల్ ఎవరవ్వాలండి? మనుషులా? ఊరికి ఊరే హీల్ అవ్వాలి గదా! సో, హీలింగ్ ఒక మనిషికే సీమితం కాదు. సో, ఒక ఈవెన్ వెజిటబుల్స్ చూడండి. అందులో రోగాలొచ్చాయి. హీలింగ్ అంటే అక్కడ మనిషి ఉన్నాడా? లేదు. మొత్తం నేచర్ హీల్ అవ్వాలి. పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ అంతా వెళ్ళిపోవాలంటే, కల్మషం అంతా వెళ్ళిపోవాలంటే హీల్ అవ్వాలి. సో, నేచర్ హీలింగ్. సో, దానికోసం రఫేల్‌ని ఆ డ్యూటీలో పెట్టేయాలన్నమాట. ఎలా పెట్టాలి? ఏమీ లేదండి. చాలా సింపుల్. ఇప్పుడు మీకు డాక్టర్ దగ్గరికెళ్తే మీరు హీలింగ్ చేసుకుంటారు కదా! అంటే బాడీకి మెడిసిన్ ఇస్తారు కదా! ఎలా? ఇంట్లో కూర్చొని అయ్యో! డాక్టర్ దగ్గరికెళ్తే బావుంటుంది. డాక్టర్‌కి చూపిస్తే బావుంటుంది. డాక్టర్ నాకు మెడిసిన్ ఇస్తాడు అనుకున్న వెంటనే అయిపోతుందా అండి? లేదు. మనం డాక్టర్ దగ్గరికెళ్లి ఆయనతో మాట్లాడతాం. సార్ నాకు ఇలాంటి ఇబ్బందులున్నాయి. నాకు దీంట్లో నుంచి బయట రావాలనుంది నాకు. నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను హీల్ చేయండి. దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి. మీరు చెప్పింది అంతా చేస్తాను. అలా అంటాం కదా! అలాగే ఎప్పుడైతే మీకు హీలింగ్ కావాలో, మీకెప్పుడైతే ఇబ్బందిలో ఉన్నారో ఆరోగ్య దృష్టిగాను, మానసిక దృష్టిగాను రఫేల్‌తో మాట్లాడాలి. దే ఆర్ అవర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఫోన్ ఎత్తి మాట్లాడితే కదా అక్కడి నుంచి జవాబొస్తుంది. మీకోసం మీ ఫ్రెండ్ ఎప్పుడూ ఉంటాడు. ఉంటాడని మీరిక్కడ బాధపడుతూ ఉంటే తనకు తెలియక ఉండే అండ్ అడగకుండా నేచర్‌లో ఎవ్వరు ఇవ్వరండి. అమ్మ కూడా ఏడిస్తేనే ఆకలితో ఏడిస్తేనే అన్నం పెడుతుంది అని అంటారు. సామెత అన్నమాట. అలాగే మనం ఈ ఏంజెల్స్‌తో మాట్లాడాలి. కష్టం చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఇబ్బందిలో ఉన్నారంటే ఆ పేరు పిలిచి మరి చూడండి ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు. సర్విస్ కోసం ఉన్నారు. కుక్ ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, వాషింగ్ పర్సన్ ఉన్నారు. ఏ పని ఉంది ఎవరిని పిలిస్తే వాళ్ళు. కుక్‌ని పిలిచి నాకు కార్ తీవయ్యా నేనెళ్తానంటే తనెలా చేస్తారండి? కదా! సో, రఫేల్ కావాలి. సో, ఒంట్లో బాలేదు. ఆర్క్‌ఏంజెల్ రఫేల్ మై ఫ్రెండ్ నాకిది చాలా నొప్పిగా ఉంది. నాకిది బాధగా ఉంది. నాకు హెల్ప్ కావాలి. నీ నుంచి హెల్ప్ కావాలి. ఓన్లీ థిస్ మచ్. ఇంతగా చెప్తే చాలండి. మీ మీరు మరి ఎలా హెల్ప్ వస్తుందండి? వాళ్ళొచ్చి చేసేస్తారా అంటారా? యెస్ మాస్టర్స్ కొన్ని విషయాలు వాళ్ళే చేస్తారు. ఎలా అంటే మీకు వామిటింగ్ వస్తోంది, తలనొప్పిగా ఉంది. రఫెల్‌ని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ ఇన్ ద సెన్స్ మాట్లాడాలి. ఏంజెల్ మైఖేల్ నాకు చాలా తలనొప్పిగా ఉంది. తలనొప్పి తగ్గేలా చెయ్యి. అంటే అప్పుడు అది తనంత తన తగ్గొచ్చు. అదర్‌వైజ్ మీకు ఒక ఇంట్యూషన్ వస్తుంది. మంచి నీళ్ళు తాగు, కొంచెం రెస్ట్ తీసుకో అని మీకు గైడెన్స్ వస్తాయి. ఎవరో వచ్చి చెప్పొచ్చు. లేదా మీకే ఆలోచన రావచ్చు. లేదా మీరేదో చూస్తూ ఉంటారు. అక్కడ బుక్కులో ఏదైనా మెసేజ్ చూడొచ్చు. ఎక్కడో చెప్తుంటారు. వీడియో చూస్తుంటారు. అందులో వస్తుంది. తలనొప్పి ఉన్నవాళ్ళు యాపిల్ తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది అని ఒక మెసేజ్ వస్తుంది. మైగ్రేన్ కంటే యాపిల్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. సో, మైగ్రేన్ ఉన్నప్పుడు మీరది నములుతాం గదా! యాపిలు. అలా చేసేసరికి నొప్పి అంటే ఏంటండి? ఆ నరాల్లో ఫ్లో, ఎనర్జీ ఫ్లో అంటే బ్లడ్ ఫ్లో గాని, ఎనర్జీ ఫ్లో గాని లేదు. అంతే. నొప్పి అంటే అక్కడ ఏం జరగలేదండి. భీకరమైన నొప్పి అంటేనే అక్కడేదో పుండో అయింది. అది వేరు విషయం. సామాన్యంగా వచ్చే తలనొప్పులు, కడుపు నొప్పి, చేతులు, కాళ్ళు నొప్పి అంటే అక్కడ బ్లడ్ లేదు. బ్లడ్ లేదంటే ఆక్సిజన్ లేదు. ఎనర్జీ లేదు. ఆక్సిజన్ ఈస్ ఎనర్జీ. అంత సింపుల్. దానికి తగ్గినట్టుగా మీకు విషయాలు మీ కంటికి పడతాయి. ఎవరో వచ్చి లేదంటే మీ అమ్మవారు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, పక్కింటి వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్ ఉంటారు. ఎవరిదో కాల్ వస్తుంది. ఏదో తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంటుంది. అది తాగు, ఇది తిను అని వాళ్ళు చెప్తారు. మీరెప్పుడైతే రఫేల్‌ని పిలిచి మాట్లాడారో వెంటనే ఏదైతే గైడెన్స్ వచ్చిందో అది మీకిష్టం లేనా లేకపోయినా నాకు తలనొప్పి వస్తే యాపిల్ తెలుసు. యాపిల్
రఫేల్ అనే డాక్టర్ నాకు పంపించిన మెడిసిన్ అది. ఇషిల్స్ ఇచ్చిన గైడెన్స్ ఇది తింటే వెంటనే తగ్గుతుంది అని వెంటనే ఒక పీస్ అయినా మీరు తిని చూడాలి. అప్పుడు తగ్గుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది. సో, అలా అన్నమాట. అలా హెల్ప్ చేస్తారు. లేదా మీకు చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పుడు కడుపు నొప్పి ఉంది అని మీరనుకుంటున్నారు. రఫేల్ నాకు కడుపు నొప్పి ఉంది. ప్లీజ్ షో మీ గైడెన్స్. గివ్ మీ గైడెన్స్. నాకు హెల్ప్ చేయవా? ఇప్పుడు మీకైతే అది చిన్న కడుపు నొప్పి అనిపించొచ్చు. యాక్చువల్లీ అక్కడ ఒక క్యాన్సర్ గడ్డ అయిందనుకుందాం. అప్పుడు ఎవరో వచ్చి కడుపు నొప్పి అండి. మొన్న మా ఇంట్లో ఎవరికో కడుపు నొప్పి వస్తే ఇలా అయింది. వెంటనే డాక్టర్ దగ్గరికెళ్తే మంచిది అంటే, ఛీ! ఛీ! ఇంత చిన్న కడుపు నొప్పికి ఎవరు వెళ్తారు అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడే మీరు రఫేల్‌ని గైడెన్స్ అడిగారు. గైడెన్స్ ఆ ముఖాన మాకు వచ్చింది. ఎక్కడి నుంచో వస్తుందండి. అప్పుడు మనం అవేర్‌నెస్‌లో ఉంటే తెలుస్తుంది. ఇది మనకు ఏంజెల్స్ ఇచ్చిన గైడెన్స్. ఎందుకు ఒకసారి డాక్టర్‌కి దగ్గరికెళ్తే మంచిది కదా! డాక్టర్ అంటారు స్కానింగ్ చేసుకోండి అని. సో, అప్పుడు చేయించుకోవాలి. ఎందుకంటే మీరు రఫేల్‌ని అడిగారు. ఆయన గైడ్ చేస్తున్నారు. నేను ఆహ్, ఎవరినైనా అడగొచ్చండి. రఫేల్‌నైనా అడగొచ్చు. మీరు ఏ మాస్టర్స్ అయితే ఫాలో చేస్తారో వాళ్ళని కూడా అడగొచ్చు. మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నందుకు మాకు జనరల్‌గా అంతమంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు. ఎవరో ఒకరు చేస్తారు. సో, నాకు లాస్ట్ ఇయర్ నేను బీహార్‌కెళ్ళాలి. టికెట్ అంతా రెడీ అయింది. జనవరి 26 వెళ్ళాలి. అయితే అప్పుడే నాకు యూటరస్ ప్రాబ్లమ్ అండి. సడెన్‌గా ఏదో ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. అనుకున్నా నేను. ఇది ఎందుకో నాకు ఇది హ్మ్. ఈ సింప్టమ్స్ సరి అనిపించటం లేదు. అంత పెద్దగా ఏం అవ్వలేదండి. చిన్నగానే నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నాకు మెనోపాజ్ అయింది. అయినా బ్లీడింగ్ స్టార్ట్ అయితే ఇదేంటి సరి కాదు కదా! అక్కడికెళ్ళి ఇబ్బంది పడే ముందు డాక్టర్ దగ్గరికెళ్ళాలి. సో, ధ్యానంలో కూర్చున్నాను. మాస్టర్స్ డాక్టర్ దగ్గరికెళ్ళాలా వద్దా? ఎందుకంటే మనం నో డాక్టర్, నో మెడిసిన్. నాకప్పుడు థాట్ వచ్చింది. డాక్టర్ దగ్గరకు టెస్ట్ కోసం వెళ్ళాలి. ఏమైంది తెలుసుకుంటేనే ఇక్కడ మనసులో పురుగు ఉండదు. ఏమైందో ఏమో, ఏమైందో ఏమో. ఆ థాట్ ఈస్ లైక్ ఎ పురుగు. అదంతా తినేస్తుంది. ఆ థాట్ వెళ్ళిపోవడానికి నేను డాక్టర్ దగ్గరికెళ్ళానండి. చెప్పాను వాళ్ళకి. డైరెక్ట్ గానే చెప్పాను. ఐ హావ్ కమ్ ఫర్ డయాగ్నోసిస్ నాట్ ఫర్ ట్రీట్మెంట్. నాకు మెడిసిన్స్ నేను తీసుకోనండి. నేను తినడం మానేశాను చాలా ఏళ్లుగా. అయితే ఇది కొంచెం పైన కనిపించని ఆహ్, ఆర్గన్ కాబట్టి మీరు ఎక్స్‌పర్ట్స్ ఈ విషయంలో. రోగాలొస్తే శారీరకంగా రీపేమెంట్ చేయొచ్చు. లేదా డబ్బులు పెట్టి మనం కర్మ క్లియరెన్స్ చేసుకోవచ్చు. సో, నాకు ఈ డబ్బులు ఏదైతే పోతున్నాయో ఇదే కర్మ క్లియరెన్స్. పోతే పోనీ. నాకు శరీరంలో ఏ రోగం ఉండకూడదు. నేను మెడిసిన్స్ తీసుకోకుండా నా ఆరోగ్యం సరి అయిపోవాలి అనే థాట్‌తోని బిల్ పే చేసేటప్పుడే అలాంటి థాట్ వచ్చి చెప్పాను. అయింది. టెస్ట్ రిపోర్ట్ రేపు ఫ్రైడే ఎళ్ళాను. మండే రండి అన్నారు. నేను ఇంటికి వచ్చేసాను. వచ్చి మాస్టర్స్‌తో సీనియర్ మాస్టర్స్ కాల్ చేసి, ఇలా ఒక పరిస్థితి వచ్చింది మాస్టర్ అని చెప్తే ఆయన నన్ను కూర్చోపెట్టి ఇంకోసారి నాతో పాటు ఆయన కూడా ధ్యానం చేశారు. ఎందుకు? ఎలా చూసుకోవాలి అని రీజనింగ్. అంతా చూసుకున్నాను. అక్కడంతా ధ్యానంలో క్లియర్‌గా తెలిసింది ఎందుకొచ్చింది అని. సో, అక్కడ అది క్లియర్ అయిపోయింది. 15, 20 మినిట్స్ ధ్యానం చేసి, ధ్యానం నుంచి బయటొచ్చి వెంటనే సార్ అట్లయితే ఊరికెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను గదా! అది మళ్ళీ బుక్ చేయమని చెప్తానులెండి. రిపోర్ట్ వస్తుంది కదా! మండే అది చూసుకొని ఆహ్, బుక్ చేస్తాను అన్నాను. అప్పుడు సార్ వెంటనే "అంటే నీకింకా నమ్మకం లేదా? ఏమి రోగం లేదు అని ఇంకా మండే దాకా రిపోర్ట్ చూడాలా?" అన్నారు. అయ్యో! ఛీ! అన్నాను. ఎందుకంటే మన థాట్ చూడండి ఇలా. ఛీ! ఛీ! నో సార్ నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ క్షణమే ధ్యానం చేసిన వెంటనే నాకు ఏ రోగం లేదు. ఐ యామ్ హెల్తీ, ఫిట్ టు గో టు బీహార్. సో, అప్పటికప్పుడే ఫోను చేసి వాళ్ళకి చెప్పాను. నాకు ఈ రోజే బుక్ చేసేయండి. మీకు ఎప్పుడు దొరికితే టికెట్ అని. వాళ్ళు చేశారు. మండే. మండే వెళ్ళానండి అక్కడ హాస్పిటల్. రిపోర్ట్ తీసుకోవాలి కదా! ఇంత డబ్బు పెట్టాను. రిపోర్ట్ చూడకుండా ఉంటే బాగోదని వెళ్తే వాళ్ళు చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. "ఏమీ లేదు. ఏంటి మీకింత మంచి ఆరోగ్యకరమైన శరీరం. మీ హెమోగ్లోబిన్ బావుంది. మీ కాల్షియము అవి ఇవి ఏవేవో చేశారు. అవన్నీ చాలా బావున్నాయి. మీ గాల్ బ్లాడరు, కిడ్నీ, లివర్ అంతా బాగుంది" అంటున్నారు. బాగానే ఉంటుంది మేడం అన్నాను. కదా డాక్టర్ మీరు చెప్పాలి. నేనేం చెప్పేది మీకు తెలుసు అని. నవ్వుకున్నారు. అప్పుడు చెప్పాను, లేదు మేడం ఈ మెడిటేషన్‌లో అంత పవర్ ఉంది మేడం. ఎలాంటి రోగాలు గూడా ధ్యానం చేసి సరిపోతున్నాయంటే మళ్ళీ నవ్వుకున్నారండి. ఇలా అయితే మీరు హాస్పిటల్ అంతా మూసేస్తారా అని అని అన్నారు.
అప్పటికి వదలలేదు. చూడండి ఇది గర్భకోశం కదా! ఇప్పుడంతా క్యాన్సర్ అయిపోతుంది. ఇంకో క్యాన్సర్ టెస్ట్ ఉంది. అది చేసుకోమన్నారు. నేనన్నాను, "ఓకే మాస్టర్స్ మీకింకా డబ్బు కావాలా? ఈ కర్మ పూర్తి పోవడానికి?" "ఓకే మేడం" అన్నాను. 3000లో ఒక టెస్ట్ చెప్పారు. ఇంకో టెస్ట్ చేయించుకున్నాను. అది కూడా రిపోర్ట్ జీరోనే. ఏమీ లేదు అని వచ్చింది మాస్టర్స్ అండ్ బీహార్‌కెళ్ళొచ్చాను. సో, ఇలా మనకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. నేను నాకా రోగం ఉంది అని తెలీదు. ఆ రోగం కోసం నేను ధ్యానం చేయలేను. తెలిస్తే కదా మనం ఆ రోగం కోసం ధ్యానం చేస్తాను. ఆ రోగం ఉంది. అది తెలియపరచడానికి నన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్లారు. సో, మాస్టర్స్ అలా గైడ్ చేస్తారు. కొంచెం తెలుసుకోవాలి అని. ఓహ్! క్యాన్సర్ దాకా వెళ్ళేలాంటి ఒక పరిస్థితినా ఇది? అది రాకుండా నేను ధ్యానం చేస్తే సరిపోయింది. అయిపోయింది. అది జరిగి ఆల్రెడీ నాకు 2 ఇయర్స్ అయిందండి. ఏమీ లేదు. సో, ఇది ఇంతకు ముందు కూడా అయింది. నేను కొత్తగా ధ్యానంకొచ్చినప్పుడు దగ్గర నుంచి నేను 2, 3 సార్లు ఈ ట్రీట్‌మెంట్ కోసం వెళ్ళాను. చూసుకున్నాను. అసలు ఒక్క టాబ్లెట్ దాని కోసం లేదండి. ఒక్క టాబ్లెట్ లేదు. సో, అలా మనకు ఆర్కేంజెల్స్ కానీ, మాస్టర్స్ కానీ హెల్ప్‌కి ఎప్పుడూ ఉంటారు. సో, ఆర్కేంజెల్ రఫేల్ గురించి ఇవన్నీ తెలుసుకుంటూ మనం ఏంజెల్‌ని హెల్ప్ అడగాలి. ఈ ఏంజెల్స్ గురించి మనం ఇంకా ఎందుకు తెలుసుకోవాలి? డీటెయిల్ ఎందుకండి మనకు? చాలా డీటెయిల్స్ తెలుసుకోగానే ఏమవుతా ఉందంటే ఈ మధ్యన కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతుంది. ఒక కన్‌ఫ్యూజన్ ఉండకుండా మనం ఏం చేయాలంటే ఏ విషయం నేర్చుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో సింపుల్‌గా కొన్ని విషయాలు తెలుసుకొని వదిలేయాలి. అండ్ ఎస్పెషల్లీ మనం టీఎస్ఎస్ఎం మాస్టర్ మనమంతా పత్రిజీ సైనికులం. మనకు విజ్డమ్ మాత్రం కావాలి. మాకు ఉపాయం ఒక్కటే. ధ్యానమే ఉపాయం. ఇప్పుడు ఆర్కేంజెల్ రఫేల్ ఓకే. అవును మేడం. సో యెస్ మాస్టర్. సో, 'ఆర్కేంజెల్ రఫేల్' గురించి ఇంకా కొంచెం విషయం చెప్పాలి అని మీకు అనిపిస్తా ఉంటే, ఆయన హీలింగ్ అంటే ఫిజికల్ హీలింగ్ అండ్ ఈవెన్ మెంటల్ హీలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆహ్, నంబర్స్‌తో కూడా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. సో, ధ్యానంలో కూర్చొని చెయ్యాలా అంటే, ధ్యానంలో కూర్చొని మీరు ఆ నంబర్స్ యూజ్ చేసి రఫేల్‌తో కనెక్ట్ అవ్వచ్చు. లేదా ఒక పేపర్‌లో మీరు రాసి మీకేదైనా ఇబ్బంది ఉంటే రాసి పెట్టొచ్చు. ఆహ్, నేను నా పిల్లలు చిన్నగా చిన్నవాళ్ళు వాళ్ళకి అర్థం కాదు. లేదా కొందరు పెద్దవాళ్ళున్నారు వాళ్ళు నమ్మరు అని ఉంటే వాళ్ళు ఫోటో తీసుకొని ఆ చీటీ రాయాలన్నమాట. రఫేల్‌కి ఒక లెటర్ రాసినట్టు. డాక్టర్‌కి రెఫర్ చేస్తే ఎలా రాస్తాం కదండీ! అలా ఒక లెటర్ రాసి ఆ ఫోటోతో పాటు ఆ లెటర్‌ని పెట్టి మీరు రఫేల్‌ని ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినట్టు. రఫేల్ ఈ మనిషి ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను ఈ మనిషిని మీకు ఒప్పిస్తున్నాను. ఈ మనిషికి అంటే ఆ పిల్లలు గావచ్చు, పెద్దవాళ్ళు గావచ్చు, ఏజ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా మా ఆయన ఉన్నారండి, మా మాట వినరండి అంటే వాళ్ళది చిన్న ఫోటో. మళ్ళీ అది యూజ్ చేయొచ్చనమాట. సో, భయపడొద్దు. ఇది పడేయాలా అని పడేయాల్సిన అవసరం లేదండి. చిన్నగా ఒక ఫోటో పెట్టి అది మీరలా చెప్పి ఆ ఫోటో ఎన్ని రోజులు ఆ మనిషికి సరిపోలేదో అప్పుడు దాకా వాళ్ళ పిల్లో కింద కూడా పెట్టొచ్చు. బెడ్ కింద పెట్టొచ్చు. లేదంటే అది చూస్తే మళ్ళీ కోప్పడతారంటే కబోర్డు. ఎప్పుడైతే వాళ్ళు హీల్ అవుతారో అప్పుడు మీరు ఇది తీసి పెట్టాలి. ఫిజికల్ హీలింగే కాదండి. పరిస్థితులు ఇంట్లో హీలింగ్ కోసం ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా ఆహ్, ఇదుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనుకోండి. వాళ్ళు కొంచెం కోఆపరేటివ్‌గా లేరు. లేదా పిల్లల మాట వినటం లేదు. రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే, ఇంటికి హీలింగ్. ఇంట్లో ఉండే మనుషులందరికీ హీలింగ్ జరగాలి. సో, అప్పుడు ఏం చేయాలి అంటే, ఫ్యామిలీ ఫోటోని పెట్టి కూడా చేయొచ్చు. లేదా ఊరికే వితౌట్ ఫోటో ఆల్సో కూర్చొని మీరు రఫేల్‌తో రిక్వెస్ట్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్ ఆర్కేంజెల్ రఫేల్ మా ఇంట్లో లవ్ ఎనర్జీ వచ్చేటట్టు హెల్ప్ చేయవా? ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్ ఏదైతే ఉన్నాయో అదంతా సరి అయ్యేటట్టు మాకు హీల్ చెయ్యవా? అని మీరలా కోరుకోవాలి. ఏదైనా చెప్పొచ్చు. మీకు ఏడుపొచ్చి ఎందుకంటే కష్టాలు చెప్పుకునేటప్పుడు ఏడుపొస్తుందండి. అందరితో చెప్పేటప్పుడు ఏడుపు రాదు. ఎవరైతే మనకి చాలా క్లోజ్‌గా ఉంటారు గదా! అమ్మకి ఫోను చేసి చెప్తే ఎలా ఏడుపొచ్చేస్తుంది చూడండి. అదే ఫ్రెండ్స్ గాని, పక్కింటి వాళ్ళకి చెప్తే అంతగా ఏడుపు రాదు. అదే అమ్మ ఫోను చేసిందా వెంటనే ఏడుపొచ్చేస్తుంది. ఇంకంతే చెప్పే ముందే ఏడుపు.
అనమాట. సో, మనస్సుతో చెప్తే ఏడుపొస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది మీరక్కడ ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నారు. ఆ మాస్టర్ మీ మాట వింటున్నారు. ఎందుకంటే అమ్మతో చెప్పేటప్పుడు మీకు కాన్ఫిడెంట్ అమ్మ వింటా ఉంది అనే కాన్ఫిడెన్స్. అందుకే ఏడుపొస్తుంది. కొందరు దేవుడు దగ్గర మాట్లాడినా అంటే దేవుడి గుడికెళ్ళినా చేతులు జోడించి ఏదో అనుకుంటూ ఉంటే కూడా కంట్లోకి నీళ్లొస్తాయి. వాళ్ళకి బాగా కష్టమని మనం అనుకోకూడదండి. కష్టం ఉంటే మాత్రం కన్నీళ్ళు రావు. అక్కడ ఎనర్జీ కనెక్ట్ అయితే అది ఒక సూచన అన్నమాట. అలాగే ఏంజెల్స్ ఉన్నారు, మీ మాట వింటున్నారు అనడానికి ఈ కన్నీళ్ళు ఒక సూచన అయితే, మీకు ఒక్కొక్కసారి బాడీ అంతా వార్మ్ ఫీలింగ్ ఎవరైనా చాలా ఇష్టమైన వాళ్ళు కౌగిలించుకుంటే ఎలా మనసుకు హితంగా ఉంటుంది, హాయి అనిపిస్తుంది. ఒళ్ళంతా ఒక వార్మ్‌నెస్ సడెన్ వార్మ్‌నెస్ ఫీల్ అవుతుంది. లేదా కచ్చిగింతలు పెట్టినచ్చు యూ విల్ ఫీల్ దట్ టింగ్లింగ్. ఒక సడెన్‌గా ఒక జర్క్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అంటే ఏంజెల్స్ కమ్యూనికేట్ అవుతున్నారు. అలాగే తలలో కూడా మీకు ఒక ఎనర్జీ ఫ్లో లాగా ఫీల్ అవుతుంది. అది ఎనర్జీ ఫ్లో ఇన్ ద సెన్స్ దానికొక కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. ఒక టింగ్లింగ్ ఫీలింగ్ అంటారు. నరాలలో ఆ శక్తి ప్రవహిస్తా ఉంది. వెంటనే మార్పులొచ్చేస్తుంటాయి కదా! అందుకు. ఆ! అంతే కాదండి. క్లైమేట్ కూడా మీరు సపోజింగ్ ఎక్కడో బయట కూర్చొని మాట్లాడుతున్నారు. కార్‌లో ఎళ్తుంటున్నారు. సో, అప్పుడు సడెన్‌గా మీరు చూస్తే చుట్టుపక్కన చూసిన సీనరీ ఏదైతే ఉందో మీకు చాలా హితకరమైన సీనరీ అనిపిస్తుంది. సడెన్‌గా మీకు ఒక సడెన్ బౌట్ ఆఫ్ లవ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఒక సడెన్‌గా వాంతి వచ్చినట్టు సంతోషం వస్తుంది. ఎక్కడి నుంచో ఇలా గబుక్కన ఏది చూసినా ఆనందం. ఆకాశం చూస్తుంటారు. అబ్బా! ఎంత బావుందో. ఒక చిన్న బర్డ్ అలా ఎగురుతూ వెళ్తుంటే అది చూసిన అలాంటి బర్డ్ ఎన్నో చూసుంటారు. అయితే ఆ సమయంలో ఏంజెల్స్ ఉన్నారు కదండీ! అప్పుడు అది చూసిన ఒక పువ్వు చూస్తే మీకు ఆనందం. ఇన్ని రోజులు ఏ పువ్వు చూడలేదా? చూసారు. అయితే ఎందుకో ఒక పువ్వు చూసిన వెంటనే మీకు ఒక ఆనందం కలిగిస్తా ఉంది అంటే, ఏంజెల్ మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఒక కుక్క వచ్చి మిమ్మల్ని నాకడం, మీ దగ్గరికి రావడం జరుగుతుంది. బటర్‌ఫ్లైస్ దగ్గరకొస్తారు. కొందరి ఇంటిలో ఆహ్, ఫెదర్స్ కనిపిస్తాయి. మీరనుకోవచ్చు, అయ్యో! ఇక్కడంతా పావురాలు ఎక్కువగా ఉన్నాయిలెండి అందుకే వచ్చాయి. అలా అనుకోవద్దు. ఏంజెల్స్ ప్రెజెన్స్‌ని మనం ఎంతగా కన్ఫర్మ్ అంటే హ్మ్. మనసుతో ఒప్పుకుంటారో అది అంతే సత్యం అవుతుంది. అది ఏ మాస్టర్స్ అయినా సరే, ఆస్ట్రల్ మాస్టర్స్ గురించి మాట్లాడినా అంతేనండి. ఏ ఎనర్జీ ఉంది అనుకుంటారో అది ఉంది. దయ్యంని తలుచుకుంటే దయ్యం వస్తుంది. దేవుడిని తలుచుకుంటే దేవుడొస్తాడు. ఇది నా నమ్మకం అండి. నేను అందరితో ఇదే చెప్తూ ఉంటాను. సో, ఏంజెల్స్‌ని పిలిచారు కాబట్టి ఏంజెల్స్ ఖచ్చితంగా పని చేస్తారు. సో, ఇది ఏంజెల్స్ ఉన్నారా? లేదా? కాదు. మీరు ఎక్కడికో వెళ్తున్నారు. ఇప్పుడేదో అనుకున్నారు. వెంటనే రాలేదనుకోండి. అలా తిరుగుతూ ఎక్కడో ఎళ్లారు. షాపింగ్‌కెళ్లారు. కొన్ని పేరు, ఆ పేరే మీకు కనిపిస్తా ఉంటుంది. సపోజింగ్ ఎక్కువగా మైకుల్‌ని ప్రొటెక్షన్ కోసం చాలా మంది యూజ్ చేస్తారండి. మీకు చూస్తే ఆటో డ్రైవర్ పేరు మైకల్ అని ఉంటుంది. మీరు ఏదో షాప్‌కెళ్తారు అక్కడ మైకల్ అని ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తుంటారు ఆన్‌లైన్ పేమెంటు ఆ ఓనర్ పేరు మైకల్ ఉంటుంది. అలా కార్‌లో ఎళ్తా ఉంటారు. బోర్డ్ మీద ఏదో మెసేజ్ ఉంటుంది. అక్కడ ఒక మైకల్ పేరుంటుంది. అలా కూడా తరచు ఏ పేరు మనం చూస్తూ ఉంటామో, ఆ ఎనర్జీ మనతో ఉన్నట్టు. ఎందరో ఇప్పుడు సాయిబాబా మన ఇండియాలో ఇది చూడండి ఇవి ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా చేస్తారు. ఇక్కడ మనం కొందరు హ్మ్. దాన్ని యూజ్ చేసేది. ఏంజెల్ నంబర్స్, ఏంజెల్ పేరు. ఎక్కువగా మనం ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నందుకు ఎక్కువగా హనుమాన్ ఎనర్జీ, సాయిబాబా ఎనర్జీ, అమ్మవారిని కొలిచేవారు ఉంటారు. చూడండి మీరు ఏ ఎనర్జీతో కనెక్ట్ అయ్యారో అది మీతో ఉంది అంటే మీకు అదే కనిపిస్తా ఉంటుంది. ఎక్కడికెళ్ళినా బాబా ఫోటో, ఎక్కడికెళ్ళినా హనుమాన్ ఫోటో. అక్కడ ఏం జరుగుతా ఉంది? అక్కడ మీకు ఆ ఎనర్జీ చెప్తా ఉంది. ఐ యామ్ విత్ యూ. అలాగే ఆర్కేంజెల్ రఫేల్ కూడా ఇలా మెసేజెస్ మీకు ఇస్తూ ఉంటారు. ఫిజికల్‌గా మీకు ఫీల్ అవుతుంది. లేదా ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎవరో వచ్చి ఏదో మాట్లాడతారు. ఇది అండి ఏంజెల్స్ మనతో కమ్యూనికేట్ చేసే విధానం. అలాగే మీరు ఎప్పుడు హీల్ చేసుకోవాలి అనుకుంటే, నాకివన్నీ ఏమి రావటం లేదండి. అయినా నాకు హీల్ అవ్వాలి. ఆర్కేంజెల్ రఫేల్ హీల్ చేస్తారని తెలుసుకున్నాను. సో, ఏం చేయాలి? అప్పుడేం చేయాలంటే, ఎక్కువగా గ్రీన్ ఉండే ప్లేస్‌లోకి వెళ్లి కూర్చోండి.
గ్రీనరీ ఉండే చోట కూర్చొని మీరు రఫేల్‌ని ఇన్వైట్ చేస్తే ఆ ప్రెజెన్స్ ఒక చిన్న విషయం కాదు. అంత పెద్దగా రఫేల్ ఎనర్జీ అయిపోతుందండి. అడవిలో ఉన్నారా? అడవి అంతా రఫేల్ ఎనర్జీ. చూడండి ఎంత పవర్‌ఫుల్లో. అందుకే కదా ఇంతకుముందు హీలింగ్ కావాలి అంటే ఏం చెప్పేవారంటే, సినిమాలు గుర్తు తెచ్చుకోండి. 'నాగేశ్వరరావు' సినిమా ఓహో! దగ్గి దగ్గి ఆయనకి క్యాన్సర్ వచ్చేసింది, టీబీ అయింది అంటే డాక్టర్ ఏమంటారండి? శాల్వా యేసుకొని సీదా ఎక్కడికెళ్ళాలి? హిల్ స్టేషన్‌కెళ్ళిమని డాక్టర్ చెప్పేవారు. చాలా పెద్ద రోగం వచ్చిందంటే హిమాలయాస్, మౌంటైన్స్, హిల్ స్టేషన్, షిమ్లా, కాశ్మీర్ సినిమా చూడండి పాత సినిమాలు. వాళ్ళు తెలియక అనలేదు. వాళ్ళు దాని వెనక ఉండే ఒక సీక్రెట్ తెలుసుకొని అలా సినిమా తీశారు. ఎందుకంటే అప్పుడు డాక్టర్ కూడా అదే చెప్పేవారు. ఈ మధ్య డాక్టర్ ఏమీ చెప్పడం లేదండి. క్యాన్సర్ ఉందా? అయ్యో! రేడియేషన్ చేసుకోండి. అది చేసుకోండి. ఇంకా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోండి. ఎవరిని ముట్టుకోకుండా రూమ్‌లో డోరేసుకొని, కిటికీలేసుకొని కూర్చోండి అంటారు. పాత కాలంలో అలా కాదు. రోగం వచ్చిందంటే ఓపెన్‌కెళ్ళండి. గాలిలో తిరగండి. బయటికెళ్ళండి. మీ అమ్మమ్మ, తాతలు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారో చూసుకోండి. గుర్తు తెచ్చుకోండి. నాకేం గుర్తుందంటే ఎంత జ్వరమున్నా, బెడ్ పైన పడుకొనున్నా వాళ్ళని లేపి ఫ్రెష్‌గా డ్రెస్ మార్చి, మొహం కడుక్కొని విభూతి అయితే విభూతి పెట్టుకోవడము, ఏదో ఒక దేవుడు ఎవరినైతే మీరు ఫాలో చేస్తారో అలా పెట్టుకోవడము, బట్టలు మార్చుకొని, బెడ్ షీట్ అంతా మార్చి ఒక్కసారి హాల్‌లో వచ్చి కూర్చోండి. కిటికీలో నుంచి బాల్కనీ ఉంది. ఏదైనా మొక్కలు కనిపిస్తున్నాయంటే కాసేపు అలా తిరిగి రండి. మళ్ళీ వచ్చి పడుకోవాలి. చిన్న గార్డెన్ ఉందా ఒక వాక్ గార్డెన్‌లోకెళ్ళండి. చెప్పులు లేకుండా గడ్డి మీద నడవండి. ఎవరున్నారక్కడ గ్రీన్, 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 గ్రీన్. అలాంటి ఏంజెల్స్ ఉన్నాయి. హీలింగ్ ఏంజెల్స్. ఏంజెల్స్ ఒక మనిషి కాదు. అవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫోటో చెప్పాను నేను. ఏంజెల్ అంటే ఇలా ఉంటాడు. గోల్డెన్ రెక్కలుంటాయి. హ్మ్. అంటే అదే ఏంజెలా కనిపించని అన్ని కన్నలు చిన్న చిన్న కణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏంజెల్సేనండి. మనం గడ్డి పైన నడిస్తే ఎంత ఆరోగ్యమో. ఎందుకంటే అందులో ఉండే శక్తి ఏముంది తెలుసా? మన రోగాల్ని పీల్చి ఇమ్మీడియేట్‌లీ అదే సెకండ్‌లో అక్కడ ఉండే కాస్మిక్ ఎనర్జీ మా లోపల పంపించడం అలాంటిది జరుగుతుందండి. ఈ విషయంలో ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఇంకా పెద్ద రోగాలున్నాయండి. వాక్ చేయడం కుదరటం లేదు. వాళ్ళని ఒక చెట్టుని ఇలా హగ్ చేసి నిల్చోవడానికి వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా ఒకళ్ళు పట్టుకొని చేసి చూడండి. ఎన్ క్యాన్సర్, టీబీ, ఈవెన్ స్కిన్ డిసీజెస్ ఇవేదున్నా మీకు కంప్లీట్ హీల్ అయిపోతారు. మళ్ళీ రాదు. మెడిసిన్స్ తీసుకుంటే మళ్ళీ వస్తుందా అనే భయం. వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. అయితే ఎవరైతే ఇవి కూడా ఫాలో చేస్తారో వాళ్ళకస్సలు తిరిగి రాదు. నేను ఎవరికైతే చెప్పానో మాస్టర్స్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళెవ్వరికీ తిరిగి రాలేదు. 4 ఇయర్స్ అయింది. 6 నెలలకొకసారి టెస్ట్ చేస్తారు. ఆ కణాలు మళ్ళీ వచ్చాయా అని చూసుకుంటూ ఉంటారంట. అది ఒక ఏదో సిస్టమ్ అంట. అలా చూసుకుంటూ ఉంటారు గానీ వాళ్ళకి ఏమీ అవ్వలేదు. వాళ్ళకి క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. చక్కగా తిరుగుతూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, అలా అన్నమాట. ఆర్కేంజెల్ మైకల్ ఈస్ ఫర్ ప్రొటెక్షన్. ఆర్కేంజెల్ రఫేల్ ఈస్ ఫర్ హీలింగ్. ఎనర్జీ దేవుడుగా ఎందుకు గుడి అని చేశారంటే ముఖాముఖి అవ్వడానికి గుడి, ఒక పూజా రూము, ఒక ఫోటో. కళ్ళు మూసుకొని తలుచుకున్నా అది పని అవుతుంది. ఆ సమయం ఇవ్వాలి. అదనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.